నమస్తే. కల్వకుంట్ల కవిత కాసేపటి క్రితమే ఎమ్మెల్సీ పదవికి ఆమె రాజీనామా చేసింది. అలాగే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని సైతం కూడా ఆమె రాజీనామా చేసినటువంటి పరిస్థితి. నిన్న పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా ఒక లెటర్ కూడా విడుదల కావడం జరిగింది. వాళ్ళ నాన్న పార్టీ కార్యక్రమాలలో అలాగే పార్టీకి చెడ్డ పేరు తెచ్చేటువంటి విధంగా కవిత యొక్క వ్యవహారం ఉంది కాబట్టి ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామంటూ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఒక లెటర్ ప్యాడు నిన్న బయటికి రావడం జరిగింది. దాంట్లో స్పష్టంగా కవిత పైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో దాని తర్వాత కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ పెట్టి చాలా అంశాలను చెప్పింది కల్వకుంట్ల కవిత. సో ముఖ్యంగా నేను ఆ రాజకీయాల జోలికి పోకుండా కేవలం ఆమె మాట్లాడినటువంటి మాటలలో ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలనే మాట్లాడదలుచుకున్నా. అది కూడా కల్వకుంట్ల కవిత ఆమె చేసినటువంటి ఎవరిపైన అయితే ఆరోపణలు చేసిందో వాళ్ళ ఆస్తుల పైన, సో ముగ్గురు పైన ఆమె కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలతో పాటు వాళ్ళ ఆస్తుల చిట్టా ఏ విధంగా సంపాదించులు, ఎక్కడెక్కడ పెట్టుబడులు ఉన్నాయి, ఎక్కడెక్కడ విల్లాలు ఉన్నాయి, ఏ విధంగా ఫారెస్ట్ భూములను కొట్టేయాలని చెప్పేసి వాళ్ళు ఆ రోజు ప్రయత్నించులు అనేది కవిత ఒకసారి ఆ మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ముందుగా హరీష్ రావుని టార్గెట్ చేస్తూ దాని తర్వాత సంతోష్ రావు, దాని తర్వాత పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, సంతోష్ రావు దోస్తు క్లాస్మేట్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఒకటి కాదు రెండు కాదు, వీళ్ళ అరాచకాలు మామూలైనటువంటి అరాచకాలు కాదు. సంతోష్ రావు అండ్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. సో వీళ్ళ ఆస్తుల చిట్టా ఏం తక్కువ ఇప్పుడు కేటీఆర్ ఆస్తులు అంతా ఉంటాయి. అంటే సైలెంట్గా వాళ్ళు సంపాదించినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి మొన్న అధికారం దిగిపోయేంత వరకు ధనదాహంలోనే బతికిలు వీళ్ళిద్దరు. వీళ్ళతో పాటు కేటీఆర్ సంపాదించుడు, కవిత అదేవిధంగా సంపాదించింది. మరో పక్కన హరీష్ రావు ఆస్తులకి ఇక లెక్కలేదు. సో ఏ విధమైనటువంటి ఆస్తులు కూడబెట్టినో ఈరోజు ముగ్గురు ఆస్తులని బయట పెట్టడం జరిగింది కవిత. రేపు మాపు ఈమె ఆస్తుల లెక్క, ఈమె దందాలు, ఈమె పబ్బుల వ్యవహారం, ఈమె సంబంధించినటువంటి బ్యూటీ పార్లర్ల వ్యవహారం, సో ఇదంతా కూడా హరీష్ రావో లేకపోతే సంతోష్ రావో రేపు మాపు వాళ్ళు కూడా బయట పెడతారు. సో ముఖ్యంగా దీంట్లో హరీష్ రావు విషయానికి చెప్పాలి. కవిత మాట్లాడినటువంటి దాంట్లో 100కు 100 ఆమె వ్యాఖ్యలను ఖచ్చితంగా సమర్థించాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల గెలుపులో సుమారుగా 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలకి హరీష్ రావు ఫండింగ్ చేసిండు గెలవడం కోసం. ఫండింగ్ చేయడంతో పాటు కేటీఆర్ ఓడగొట్టేందుకు అక్కడ సైతం కూడా ఆపోజిషన్ పార్టీకి సంబంధించిన నేతలతోటి వాళ్ళకు కూడా ఫండింగ్ చేసిండు అనేది కవిత యొక్క వర్షన్. అంటే ఒక 20 మంది ఎమ్మెల్యేలకు వేసుకున్నప్పుడు కూడా మరి ఎవరైనా కానీ ఎన్నికలలో, తెలంగాణలో ఎన్నికలు అంటే కొంత కాస్ట్లీ ఎన్నికలే, 100 కోట్ల రూపాయలు పెట్టింది ఎవరు కూడా బరిలో ఉండేటువంటి అవకాశం లేదు, గెలిచేటువంటి అవకాశం లేదు. అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి 100 కోట్ల ఫండింగ్ పెట్టేంత ఆ డబ్బులు హరీష్ రావుకి ఎక్కడి నుంచి వచ్చినాయి. సో ఎక్కడి నుంచి వచ్చాయన్నటువంటి విషయాన్ని సైతం కూడా కవిత మెన్షన్ చేసింది. దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్టులో కొట్టేసినటువంటి పైసలతోటే హరీష్ రావు పెట్టుబడులు పెట్టిండు. ఎమ్మెల్యేలు గెలిచేందుకు ఎమ్మెల్యేలకు ఒక పక్కన రానున్నటువంటి రోజులలో ఒకవేళ పార్టీ ఎటమాటం అయిపోయినా ఓ 20-25 మంది ఎమ్మెల్యేలు హరీష్ రావు వెనకాల ఉండాలి కాబట్టి ఈయన ఫండింగ్ చేసిండు. అది కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్ రూపంలో తీసుకున్నటువంటి పైసలు అని చెప్పి ఆమె మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఒక ట్రక్కు పెట్టే పారగాన్ చెప్పులు అరిగిపోయినాయి, ముడతపడ్డటువంటి 2 డ్రెస్సులతోటి మొదలైనటువంటి హరీష్ రావు యొక్క ప్రయాణం 25 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్క ఎమ్మెల్యేకి 100 కోట్ల రూపాయలు ఫండింగ్ చేసేటువంటి స్థితిలోకి ఏ విధంగా వెళ్ళిండు. ఇలా గఫాలు చెప్తా ఉన్నాడు కదా అసెంబ్లీలో, కాళేశ్వరం ప్రాజెక్టులో నయా పైసా కూడా అవినీతి లేదు అని. నువ్వు చెప్పేటువంటి మాటలు ఎవరైనా నమ్మేటువంటి పరిస్థితి ఉంటుందా? నేతి బీరకాయలో నెయ్యి ఎంతైతే లేదన్నటువంటి వాస్తవం ఏదైతే ఉంటుందో సేమ్ మీరు కాళేశ్వరం ప్రాజెక్టులో మేము అసలే కమిషన్లు తీసుకోలేదని చెప్పేసి చెప్పడం ఇది హాస్యాస్పదంగానే ఉంటుంది. హరీష్ రావు ఆస్తి వాళ్ళ సంబంధించినటువంటి ఆ అంశంతో పాటు ఏది ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో కొట్టేసినటువంటి పైసలతోటి ఫండింగ్ చేసిందన్నటువంటి అంశాలతో పాటు ఈయన వ్యవహారం ఇట్లా చెప్తే, ఈయన వ్యవహారం ఏమో 25 మంది అది దానికి సంబంధించింది, కాళేశ్వరం ప్రాజెక్టులో డబ్బులు చాలా లొక్కేసిందన్నటువంటి అంశం. ఇక మా నాన్నకి ఏం తెలియదు ఈ విషయం, మా అన్నకు కూడా అసలే తెలియదు, మా నాన్న శుద్ధపూసలు అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. సరే ఏమైనప్పుడు కూడా ఒక 2-3 టార్గెట్ చేసింది కల్వకుంట్ల కవిత. సో దాని తర్వాత సంతోష్ రావు సంబంధించింది టానిక్ సంతోష్ రావు ఉన్నాడు కదా,
కేసీఆర్కు జలుబు అయితే ముక్కుల నుంచి ఇప్పుడు సంతోష్ రావు కారుతుంది. ఇప్పుడు కేసీఆర్ కనుక జ్వరం వస్తే ఇప్పుడు సంతోష్ రావుకు సూదేయాలన్నట్టు, ఒక గ్లూకోజ్ పెట్టాలి. సో ఆ విధంగా మెయింటైన్ చేస్తూ కేసీఆర్ వెనుకలే ఉంటూ కేసీఆర్కు తెలియకుండా వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తి ఈ టానిక్ సంతోష్ రావు. గోళీలు ఇచ్చేటువంటి కేసీఆర్కు గోళీలు అందించేటువంటి సంతోష్ రావు ఎంపీగా అయిండు. ఎంపీగా అయి హరితహారం పేరు మీద సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి చిరంజీవి కావచ్చు, నాగార్జున కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, వీళ్ళందరినీ ముంగడ పెట్టి ఆ హరితహారంలో పాల్గొనాలని చెప్పేసి ఫారెస్ట్ సంబంధించినటువంటి భూములను కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేసిండు అన్నటువంటి అంశాన్ని సైతం కూడా తను లేవనెత్తడం జరిగింది. అంటే ఏ విధమైనటువంటి దోపిడో కేసీఆర్ వెనుకాల ఉండి కేసీఆర్ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క బండారాన్ని కవిత బయట పెట్టడం ఇది 100% ఇది నిజం. కవిత కళ్ళ ముందు దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తే కదా. ఆమె బీఆర్ఎస్ పార్టీలోనే నిన్నటి వరకు ఉన్నటువంటి వ్యక్తి కదా, ఆమెకు తెలుసు ఇవన్నీ. సో సంతోష్ రావు ఆ విధమైనటువంటి వాటికి పాల్పడితే ఇక ముగ్గురు పొత్తులు చేసినటువంటి 750 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 750 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాపర్టీ విల్లాలు మోకిలాలో అతి విలువైనటువంటి ల్యాండ్ ఏవైతే ఉన్నాయో మోకిలాలో, ఆ మోకిలాలో 750 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విల్లా ప్రాజెక్టుని పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, అలాగే పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో పాటు సంతోష్ రావు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వీళ్ళిద్దరు క్లాస్మేట్లు, దాంతోపాటు ఇంకో ఎమ్మెల్సీ నవీన్ రావు, మరో పక్కన మెగా శ్రీనివాస్ అన్నటువంటి ఈ పేరు బయటపెట్టింది. అంటే ఎంతెంత ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాపర్టీలు సంపాదించిండు. ఒకటే ఒక సంబంధించినటువంటి మెన్షన్ చేసింది అంతే ఆమె. ఏది మోకిలాలో జరుగుతున్నటువంటి 750 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాపర్టీలో ఇక వీళ్ళు ఉన్నారు, ఎక్కడి నుంచి పైసలు వచ్చినాయి వీళ్ళకి చెప్పాలి. అంటే భూములను దోచుకోవడం, కమిషన్ల రూపంలో డబ్బులు కొట్టేయడం, ప్రభుత్వ భూములను కబ్జాలు చేసుకోవడం, విల్లాలు కట్టడం, కోట్ల రూపాయలని వెనకేసుకోవడం. సో ఇది ఆ రోజు జరిగినటువంటి వ్యవహారం. కేసీఆర్ హయాంలో జరిగినటువంటి ఒక అవినీతి బండారాన్ని కవిత బట్టబయలు చేసింది. ఒక్కొక్కరి ఆస్తి కనుక విప్పినట్టయితుంటే ఇక అది పెద్ద చర్చ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఆ జోలికి పోను అని చెప్పేసి కూడా ఒక మాట చెప్పింది ఆమె. ఫ్యామిలీలో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నేను నా బాధను నేనే అనుభవిస్తూ ఉంటా. సో దాని తర్వాత నేను ఇంకా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. కానీ ఇప్పుడు నేను కేవలం ఈ అంశాలను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇలా కేసీఆర్ పతనాన్ని కోరుకుంటుంది హరీష్ రావు అండ్ సంతోష్ రావు మాత్రమే. అన్నా నువ్వు జాగ్రత్తగా ఉండు. సో హరీష్ రావు ఒక పక్కన పార్టీని ఆగం చేసేందుకు, పార్టీని వాళ్ళ చెప్పు చేతుల్లోకి తీసుకునేందుకు రేవంత్ రెడ్డితోటి ఆడుతున్నటువంటి డ్రామాగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఇంకా కూడా హరీష్ రావు నమ్మినట్టయితుంటే ఖచ్చితంగా మోసపోతారు అన్నటువంటి అంశాన్ని కవిత చెప్పుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. మరి ఇవన్నీ కవిత చేసినటువంటి కేవలం ఆరోపణలేనా, నిజాలు కావా అంటే ఈ ఆరోపణలు కాదు, అవి బాధతోంటో లేకపోతే కల్పించుకొని చెప్పిందని చెప్పేసి ఇక్కడ కూడా నమ్మేదానికి వీల్లేదు. అది 100% నిజమే, 100% నిజమే. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆస్తులు, ఎక్కడ చూసినప్పుడు ఫామ్ హౌజులు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులు, వాళ్ళకు సంబంధించినటువంటి భూములు. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఏ విధంగా తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి భూములు కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి దళితుల భూములు కావచ్చు, ప్రభుత్వ భూములని కబ్జాలు చేసి విపరీతమైనటువంటి సంపాదన సంపాదించినటువంటి వీళ్ళ వ్యవహారం. ఇక కేటీఆర్ను లాగేటువంటి ప్రయత్నం చేయలేదు, సో కేటీఆర్ను కనుక లాగి ఇంకా దీనిలోకి తీసుకొచ్చినట్టయితే అది వేరే విషయం. ఇక మరొక అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించడం జరిగింది, నేరెళ్లకు సంబంధించినటువంటి దాడి. నేరెళ్లలో 7 కుటుంబాలు ఇప్పటికీ సైతం కూడా వాళ్ళు బతికినటువంటి శవాలు వాళ్ళు దేనికి కూడా పనికి పోతే అది చేత కాదు. ఎందుకంటే ఆ వాళ్ళని ఇసుకలారి ఆపిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులతోటి ఈ దుర్మార్గులు ఆ దుర్మార్గులలో కేటీఆర్ కూడా ఉన్నాడు, సంతోష్ రావు, వీళ్ళు చేరి సంసారాలకు అక్కర రాకుండా కొట్టించినటువంటి ఘటనను సైతం కూడా ఆమె లేవనెత్తడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద ప్రెషర్ తీసుకుని వచ్చి కేటీఆర్ను బదనం చేసిండు. కానీ వెనకాలండి చక్రం తిప్పిందంతా కూడా సంతోష్ రావు అన్నటువంటి వ్యాఖ్యలు చేసింది. వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు కావచ్చు, వీళ్ళు చేసినటువంటి దోపిడీలు కావచ్చు, వీళ్ళు తీసుకున్నటువంటి కమిషన్లు కావచ్చు, రాష్ట్రాన్ని మొత్తం అగమ్య గోచరంగా తయారు చేసి వీళ్ళు సంపాదించినటువంటి ఆస్తుల చిట్ట కనుక
ఒక్కొక్కటి కనుక చూసినట్లయితే కళ్ళు బయలు కమ్ముతాయి. కేవలం 1-2 అంశాలను మాత్రమే కవిత తీసుకున్నది. సో చూద్దాం రేపు ఏం జరగబోతా ఉన్నది. రేపు ఇంకా కూడా కవిత రెచ్చిపోయేటువంటి అవకాశమే కనబడుతుంది. ఇవాళ ఆమె కేవలం నేను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిందని చెప్పేసి ఆ కాగితం ముంగటేసి మొహాన కొట్టేసిన తర్వాత ఈ విషయాలు చెప్పింది. దాని తర్వాత ఆమె పార్టీ పెట్టిన తర్వాత వీళ్ళ యొక్క బండారాన్ని, వీళ్ళ యొక్క ఆస్తుల చిట్టాని, వీళ్ళు చేసినటువంటి అరాచకాలని, వీళ్ళు చేసినటువంటి మోసాలని, వీళ్ళు ఏ విధమైనటువంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారో వాళ్ళ చిట్ట ఇప్పేందుకు కవిత బయటకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. రేపో మాపో పెద్ద పెద్ద బాంబులు, అణుబాంబులు కూడా పేలేటువంటి అవకాశం కనబడతా ఉంది కవిత నోటి నుంచి. సో ఇప్పటికే హరీష్ రావు భయపడదు, ఎక్కడ కూడా స్పందిస్తలేరు, ఎవరు కూడా మాట్లాడట్లేదు. ఒకవేళ మాట్లాడినట్టయితుంటే బండారం అంతా కూడా ఇప్పుడు కవిత చేతిలో ఉన్నది కదా, వీళ్ళ యొక్క చిట్టా అంతా, వీళ్ళ జుట్టు అంతా ఇప్పుడు కవిత చేతిలో ఉన్నది. కాబట్టి ఎవరైనా ఏమైనా మాట్లాడినట్టయితుంటే మళ్ళీ ఇంకొక బాంబు పేలుస్తుంది అన్నటువంటి ఒక భయంతో వాళ్ళు మాట్లాడట్లేదు. చూద్దాం రేపో మాపో ఇంకా ఆస్తులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, పైసలకు సంబంధించినటువంటి సెటిల్మెంట్లకు సంబంధించినటువంటి బండారాన్ని కవిత బయట పెట్టేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.